ఎన్టీఆర్ జిల్లా గణపవరంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. శ్రీ దశాంజనేయ స్వామి గుడి గణేష్ కమిటీ ఆధ్వర్యంలో గణపతి మహోత్సవాలు నిర్వహించారు. 5 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుడి నిమజ్జనం సందర్భంగా మాజీ మంత్రి జోగి రమేష్ ప్రత్యేక పూజలు జరిపారు. తీన్మార్ డ్యాన్స్లో చిత్ర విచిత్ర వేషధారణలతో కళాకారులు మేళతాళాల నడుమ భారీ ఊరేగింపుతో గణపవరం గ్రామంలో వినాయకుడిని ఊరేగిస్తూ నిమజ్జనం చేశారు. మా పూర్వీకులు అంటే 1992 మా పూర్వీకుల నుంచి ప్రారంభించారు. మా కమిటీ కుర్రవాళ్ళు అందరూ ఉద్యోగరీత్యా హైదరాబాద్లో కొంతమంది ఉంటారు, అదే పొరుగురులో అందరూ చాలామంది ఉంటారు. కానీ ఎక్కడ ఉన్నా సరే వినాయకుడి చవితి సందర్భంగా ఇక్కడ ఉన్న అందరూ కలిసి ఇక్కడికి వచ్చి అందరూ తన వంతు సాయంగా అందరూ వచ్చి జరుపుకొని ఈ ఉత్సవాన్ని ఎంతో వైభవంగా జరుపుకుంటాం. అందరూ ఎక్కడున్నా కంపల్సరీగా ఈ ఊరికి వస్తారు అందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో గణపవరం గ్రామంలో జరిగిన అభివృద్ధి మనం చూసాం. ఇక్కడ పేదలకు ఏ విధంగా లబ్ధి చేకూర్చామో మనందరికీ కూడా తెలుసు. రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో గణపవరం గ్రామం బ్రహ్మాండంగా ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. ఈనాడు రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా గణపవరం గ్రామానికి కొన్ని 100 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసిన పరిస్థితులు కూడా మనం చూసాం.